ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సినీ తారలు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. చివరికి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని కవిత చెప్పిందన్నారు. రివర్స్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. మీలాగా ట్యాపింగ్ చేసే అవసరం ప్రభుత్వానికి లేదని హాట్ కామెంట్స్ చేశారు. పాపం పండింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తుంది, వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు. సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది, పాత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పండి. నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి, విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి, మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మా నాయకుడు దమ్మున్నోడు, మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నటువంటి